అసలు ఈ పెళ్లి జరిగినా జరగకపోయినా నాకందులో ఎటువంటి నష్టమూ ఉండదు. రోజుకొకలాగా మనసు మార్చుకునే మనిషికి ఎలాగైనా పెళ్లి చెయ్యాలని మీరందరూ అనుకుంటున్నారు. మీకు అర్థమయ్యేలా నేనెలా చెప్తాను? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోండి. దేవుడా, అసలు తనేం మనిషి అర్థం కావటం లేదు. ఏమైంది మేడం? బావగారికి ఎలాగైనా పెళ్లి చెయ్యాలి అని వీళ్ళందరూ కంకణం కట్టుకున్నారు. వీలన్నంత త్వరగా ఇక్కడికి రావాలి అని వాళ్ళకి ఫోన్ చేసి మరీ చెప్తానన్నారు. వాళ్ళు కూడా వస్తారు. ఇక మనం ఏం చెయ్యగలం గంగా? ఆయనంత నమ్మకంగా చెప్పడం చూస్తుంటే ఆ సంబంధం వాళ్ళు ఖచ్చితంగా ఆ అమ్మాయిని తీసుకొని ఇక్కడికి వస్తారు అనిపిస్తోంది. ఒక దారుంది మేడం. మన ప్రయత్నం మనం చేద్దాం. అది ఫలిస్తే ఆ సంబంధం క్యాన్సిల్ అవుతుంది. మన సంబంధం కావాలని వాళ్ళు ఈ ఊళ్ళో కూడా అడుగు పెట్టరు. ఏంటా దారి? చెప్తాను, కానీ దానికి ముందుగా నాకు మీ నుంచి ఒక చిన్న సహాయం కావాలి. నువ్వు చెప్పు, నేనేం చేయడానికైనా రెడీ. ఏం చెయ్యాలో చెప్పు. మీరు కేవలం ఒక పని చేస్తే చాలు. విష్ణుబాబు ఫోన్ నుండి తిరువనంతపురం పెళ్లి సంబంధం వల్ల ఫోన్ నంబర్ తెలుసుకొని నాకివ్వండి. నంబర్ కావాలా? ఆ నంబర్తో నువ్వేం చేస్తావు? దాని గురించి చెప్తాను మేడం. పెళ్లి కొడుకు స్వభావం మంచిది కాదని ఆడపిల్లవాళ్ళ కనుక తెలిస్తే ఎవరైనా పిల్లనివ్వడానికి సిద్ధపడతారా మేడం? అది కాదు, కానీ స్వభావం మంచిది కాదు అని వాళ్ళకు కూడా అనిపించాలిగా. దానికి నువ్వేం చేస్తావు? మనమే వాళ్లకు ఫోన్ చేసి దేవా గారి గురించి చెప్తాం. ఆయనకి చెడలవాట్లున్నాయని, ఆడవాళ్లతో పరిచయాలు, మందు తాగుతారని చెప్దాం. అసలు మనం చెప్పిందంతా నిజమని వాళ్ళు నమ్ముతారా గంగా? ఎందుకు నమ్మరు మేడం? నమ్మకం కుదిరేలా చెప్పాలి. ఆయన వల్ల మోసపోయి గర్భవతినయ్యానని ఆడవాళ్లతో మాట్లాడిద్దాం. అప్పుడు ఖచ్చితంగా నమ్ముతారు. ఇదంతా తెలిసిన తర్వాత ఏ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. ఏంటి గంగా నువ్వు అసలు అనేది? మరి నన్నేం చేయమంటారో మీరే చెప్పండి. మనకి వేరే దారి లేదు, అందుకే చెప్తున్నాను. అనుకున్నది జరగాలంటే ఇటువంటి పనులు చేయక తప్పదు మేడం. ఏది ఏమైనా మనం ఇలా చేయడం తప్పు కదా గంగా. అది కూడా దేవా బావగారి గురించి. దేవా గారి పెళ్లి సంబంధం చెడగొట్టాలా వద్దా? అవునవును. అయితే మనం ఇలా చేయక తప్పదు మేడం. కానీ ఈ పని ఎవరు చేస్తారు? వాళ్ళు నమ్మే విధంగా మాట్లాడడానికి మనకొక ఆడపిల్ల దొరకాలి కదా. ఎవరో అమ్మాయి ఎందుకు? నేనున్నాను కదా. నువ్వా? నేనే మేడం. ఏంటి, నా మీద నమ్మకం లేదా మీకు? ఇలాంటి పనులు నేను సునాయాసంగా చేసేస్తాను. కాకపోతే వాళ్ళకి ఏదైనా టెలిఫోన్ బూత్ నుంచి గొంతు మార్చి ఫోన్ చేసి మాట్లాడాలి. ఏంటి, సరిపోదా? దీని గురించి ఎవరికీ తెలీదు. నేను చూసుకుంటాను. ఈ సీడీని సేకరించడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? మీరిద్దరూ కలిసి ఇక్కడ ప్రశాంతంగా సినిమా చూసుకుంటున్నారా? ఇదేమి సినిమా సీడీ కాదు మాస్టర్, సాఫ్ట్వేర్ అండి. ఏం వేరేది? సాఫ్ట్వేర్ మాస్టర్, పిల్లలకి పాఠాలు చెప్పడానికి. దీని గురించి మీరిద్దరు ఫ్రీ టైం లో కూడా మాట్లాడుకోవచ్చు కదా. ఇప్పుడు మీ ఇద్దరికి క్లాస్ లేదా ఏంటి? ఉంది. ఇద్దరు క్లాసులకు వెళ్ళండి. అసలు ఇవన్నీ ఏంటి? ఈ కంప్యూటర్ నాకు ఈ జన్మలో అర్థం కాదు. వీళ్ళు టైం పాస్ చేయడానికి ఇది ఇక్కడ పెట్టారు. అర్థమైంది. నేను ఈ కంప్యూటర్ని తీసుకెళ్లి వీరభద్ర సార్ ఇంట్లో పెడతాను. అర్చనా మేడంకి నా మీద కాస్త గౌరవం పెరుగుతుంది. వాళ్ళీ టీచర్కి తిక్క కూడా కుదురుతుంది. గోపి, గంగా, ఏంటి మేడం? ఇదిగో నువ్వు కావాలన్నావుగా మామయ్య గారు చూసిన పెళ్లి సంబంధం వాళ్ళ ఫోన్ నంబర్. ఆయన ఫోన్లో చూసి నోట్ చేసుకున్నాను. ఇది ఖచ్చితంగా వాళ్ళ నెంబరేనా? ఈ నంబరే. ఈ రోజు ఉదయం 11 గంటలకి ఆయన వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇదే వాళ్ల నంబర్ అని దాన్ని బట్టి తెలుసుకున్నాను.
కాలేజ్లోంచి నేను ఈ నంబర్ తెలుసుకున్నాను. మేడం విష్ణుబాబుకి నెంబర్ తీసుకున్నట్టు తెలీదుగా. తెలీదు, ఆయన స్నానానికి వెళ్లారు గంగా. ఆ టైంలో నేను ఈ నంబర్ తీసుకున్నాను. మీరు మంచి పని చేశారు. మనం ఈ నెంబర్ తీసుకున్నట్టు ఎవరికీ తెలియకూడదు. పెళ్లి సంబంధం గురించి మీరు విష్ణుబాబుతో ఏమీ మాట్లాడకండి. ఈ పెళ్లి సంబంధం చెడగొట్టిన మనిద్దరమే అని ఎవ్వరికీ తెలియకూడదు. ఆ, అదంతా నేను చూసుకుంటాను. మిగతావన్నీ నువ్వు చూసుకోవాలి. పెళ్లి సంబంధం ఎలా చెడిపోయింది అని అడగకూడదుగా. దాని గురించి మీరింత వివరంగా చెప్పాలా మేడం నాకు? ఈ విషయంలో నిన్నటి వరకు నాకు డిగ్రీ ఉండేది. ఇప్పుడు నాకు పిహెచ్డి ఇవ్వాల్సిందే. మీరు ధైర్యంగా ఉండండి. ఎంత మాస్టర్ ఇక్కడేనా పెట్టాలి? ఈ కంప్యూటర్ని ఇక్కడ పెట్టడానికే కదా ఇక్కడికి తీసుకొచ్చింది. ఏం ప్రశ్నలు ఇవన్నీ? దీన్ని ఎక్కడ పెట్టమంటారు? నా తల మీద పెట్టు. లోపల పెట్టాలి, ఉండు. ఆ మీరా మాస్టర్ గారు? ఈ టైంలో ఎవరు వచ్చారా అని చూడడానికి వచ్చాను. ఏంటి మీరు కొత్తగా ఏవో సామాన్లు తీసుకొచ్చారు? ఇది కంప్యూటర్. అర్చన మేడం ఇంట్లో ఉన్నారా? ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ కంప్యూటర్ ఎక్కడిది? కొత్తదా? ఇది స్కూల్ కంప్యూటర్. మరి దాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? పాడైపోతే రిపేర్ చేయించడానికి తెచ్చారా? ఇదేం పాడైపోలేదు. మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఇది స్కూల్లోనే కదా ఉండాలి. అర్చన మేడంకి ఇవ్వడానికి తీసుకొచ్చాను. కొంచెం మేడంని పిలవండి. ఆ ఎవరది? నేనే అర్చన మేడం, కామేశ్వర్ని. ఓ, మీరా మాస్టర్? నేనెందుకు గుర్తొచ్చాను? అయ్యో, అలా అనకను మేడం. స్కూల్లో ఇన్స్పెక్షన్ జరుగుతున్నాయి. నాకు కొంచెం కూడా తిరిగిలేదు. అందుకనే రాలేకపోయాను. అది సరే, ఇప్పుడెందుకొచ్చారు? నేను ఆ కంప్యూటర్ని ఇంటికి తీసుకొచ్చాను. ఏ కంప్యూటర్? అదే వల్లి టీచర్ కొని స్కూల్కి బహుమానంగా ఇచ్చింది కదా, ఆ కంప్యూటర్. ఆ కంప్యూటర్ని ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? నీకివ్వడానికే. తను కొన్న కంప్యూటర్ నాకెందుకు? నాకేం అవసరం లేదు. అయ్యో, దయచేసి అలా అనకండి మేడం. ఇది అక్కడ ఉండటం అస్సలు మంచిది కాదు. అందుకని. అంతేకాదు, అక్కడికంటే ఇక్కడ ఉండటమే మంచిది. అదేంటి, అక్కడ ఉండడం మంచిది కాదని ఎందుకంటున్నారు? అక్కడుంటే టీచర్లందరూ ఒకరి తర్వాత ఒకరు ఏదో ఒకటి చేస్తున్నారు. ఏమిటి అని అడిగితే పిల్లల కోసం పాఠాలు అంటున్నారు. కానీ పిల్లలు చదువుకోవటం ఇంతవరకు చూడలేదు. అందుకని మీరు దీన్ని ఇక్కడే పెట్టుకోవడం మంచిది మేడం. కనీసం కొన్ని రోజులు కొండనివ్వండి మేడం. సరే, దాన్ని లోపల పెట్టించు. ఇదిగో, ఎంతసేపు అలా పట్టుకొని నిలబడతావు? దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టు. ఈ 6th క్లాస్ పిల్లలున్నారే, అస్సలు మాట వినట్లేదు. తిడితే గనక అందరూ నవ్వుతున్నారు. మీరు తిడితే పాట పాడినట్టుంది అంటున్నారు. నిజమే, ఈ పిల్లలు చెప్పిన మాట వినడం లేదు. ఈ పిల్లలకి లెక్కలు నేర్పించేసరికి తల ప్రాణం తోక్కొస్తుంది. ఇలాంటి పిల్లల్ని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. ఇదేంటి, కంప్యూటర్ ఏమైపోయింది? ఈ రోజు ఉదయమే కదా మనం దాంట్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాం. ఉదయం మనం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆ సిస్టమ్ ఇక్కడే ఉంది కదా. దాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లి వేరే ఎక్కడైనా పెట్టారేమో. లేదు, ఇక్కడ కాకపోతే దాన్ని ఇంకెక్కడ పెడతారు? ఏంటి అందరూ అక్కడ నిలబడి ఏం చూస్తున్నారు? ఏంటి విషయం? అది కాదు హరి సార్, ఇక్కడ ఉండాల్సిన కంప్యూటర్ లేదు. అవును హరి సార్, ఉదయం అది అక్కడే ఉంది. ఓ, అదే విషయం. దాన్ని గోపి తీసుకెళ్ళటం నేను చూశాను. పక్కన కామేశ్వర్ సార్ కూడా ఉన్నారు. ఇక నువ్వేమీ ఆలోచించుకో. కామేశ్వర్ మాస్టరే ఖచ్చితంగా దాన్ని ఇంటికి తీసుకెళ్ళుంటారు. దాన్నెందుకు ఇంటికి తీసుకెళ్ళాలి? కరెక్ట్ కాదు కదా. దాన్ని వల్లి టీచర్ కొన్నారు, మరి ఆయన ఎలా తీసుకెళ్తారు? స్కూల్కి వచ్చి నువ్వు సరిగ్గా చదువుకోవడం మానేసి నువ్వు వెధవ పనులు చేయడమే కాకుండా వీళ్ళ చేత కూడా చేయిస్తున్నావా? నువ్వు ఇలా రారా. నువ్వు కూడా ఏంటి వీళ్ళతో కలిసి చదువు మానేసావా? స్కూల్కి వచ్చేది చదువుకోవడానికే వెధవ పనులు చేయడానిక? ఎక్కడైనా మాట వింటారా లేదా? ఇక మీదట మీరు సరిగ్గా చదవటం లేదని నాకు తెలిసిందంటే ఈ బెత్తంతో తోలు ఒలిచేస్తాను. జాగ్రత్త, అర్థమైందా లేదా? పోండి, వెళ్ళండి వెళ్ళండి. ఏంటి, మన కంప్యూటర్ కనిపించటం లేదు. కనిపించటం లేదా? మీరు తీసారా? అవును, తీశాను. అయితే దాన్ని ఇక్కడ పిల్లలకి చదువు చెప్పడం కోసం కొన్నాం కదా.
మరి ఇప్పుడు దాన్ని మీరు ఎక్కడికి తీసుకెళ్లిపోయారు? అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోయింది. ఎక్కడికి? అది కొన్న షాప్కి వెళ్ళిందా? కాదు, కొనడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి. అదే ఎక్కడికి అని అడుగుతున్నాను. హెచ్ఎంనే మీరు క్వశ్చన్ చేస్తున్నారా? అది కూడా ఒక టీచర్. నేనేమి అడగకూడదేమి అడగడం లేదు, న్యాయంగానే అడుగుతున్నాను. అసలు మీరు ఆ కంప్యూటర్ని ఎక్కడికి తీసుకెళ్లారు? వీరభద్ర సార్ కానుగ్గా ఇచ్చిన గొలుసమ్మి కొన్నానని మీరు నాకు చెప్పారు కదా, అందుకని కంప్యూటర్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేసి వచ్చాను. కానీ ఎందుకు? దాన్ని కొన్నది నేను కదా, మరి వాళ్ళింటికి ఎందుకు తీసుకెళ్లిపోయారు? వాళ్ళేమన్నా కావాలని అడిగారా? చూడండి, దాన్ని కొన్నది మీరు, ఒప్పుకుంటాను. కానీ బహుమానంగా ఇచ్చినప్పుడు అది స్కూల్ దవుతుంది కదా. స్కూలుకి సంబంధించిన వాటిని ఏం చెయ్యాలో ఇక్కడ హెచ్చమైనా నేనే కదా నిర్ణయించాలి. ఈ స్కూల్లో పనిచేసే టీచర్ గా దాని గురించి మీకు అనవసరం. ఏదేమైనా మీరు చేసింది కరెక్ట్ కాదు మాస్టర్. ఒక హెచ్ఎంనే మీరు క్వశ్చన్ చేస్తున్నారా? టీచర్, ఇలా రండి. అతనితో మాట్లాడటం వల్ల ప్రయోజనం ఉండదు. అతను హెచ్ఎం. రండి చెప్తాను. రండి. ఈవినిక్కడ ఎక్కువ రోజులు ఉండనివ్వకూడదు. ఉంటే కష్టం. పంపేయాలి, ఎక్కడికైనా పంపేయాలి. ఆయమ్మా, కాస్త మంచినీళ్ళు పట్టుకురా. ఇదిగో తీసుకొస్తున్నానయ్యా. ఏంటది? కంప్యూటర్ అని చెప్పారు. కంప్యూటరా? ఎవరు తెచ్చారు? ఆ కామేశ్వర మాస్టర్ తెచ్చిపెట్టారయ్యా. అసలు దీన్ని ఇక్కడికెందుకు తెచ్చిపెట్టారు? దీంతో మనకు అవసరమే ఉంది. స్కూలుకు చెందిందని మాస్టర్ చెప్పారు. స్కూలుకు చెందిన వస్తువుని ఇక్కడికెందుకు తెచ్చారు? అతన్ని పిలిపించు, నేను మాట్లాడతాను. అర్చనమ్మకి ఇవ్వడానికి తీసుకొచ్చానని చెప్పారు. స్కూల్లో చదువుకోవటానికి పిల్లలు కదా కంప్యూటర్ కావాల్సింది. వెళ్ళి అర్చన పిల్ల, నేను అడుగుతాను. ఆ ఆ అయ్యో, ఇది అర్చన కావాలని తెప్పించలేదు. ఆ కామేశ్వర మాస్టరే ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. దీని గురించి అర్చనమ్మకి ఏమీ తెలీదు. సరే, ఇది ఇక్కడొద్దు. ఆ చిన్నాన్న ఒకసారి రమ్మని ఈ కంప్యూటర్ని స్కూలుకు పంపించేయి. స్కూల్లో పిల్లలకు అవసరమైన కంప్యూటర్ని ఇక్కడెందుకు పెట్టడం? ఆ కామేశ్వరికి అస్సలు బుర్రలేదు. ఆయమ్మ అలా చెప్పింది కాబట్టి బ్రతికిపోయాను. అర్చన మేడం, మీరు సంతోషపడకండి. ఈ రోజుకు తప్పించుకున్నారు. కానీ రేపు మీకు పీకల మీదకొచ్చే అవకాశం కూడా ఉంది. అది ఆలోచించండి. అందరికీ అర్థమైంది కదా? మహారాజు శ్రీకృష్ణదేవరాయలు తన రాజ్యంలోని ప్రజలందర్నీ ఎంతో సంతోషంగా ఉండేటట్టు పరిపాలించాడు. ఈ రాజు గురించి ఇక్కడున్న వాళ్ళలో ఎవరైనా ఇంతకు ముందు ఎప్పుడైనా చదివారా? లేదు. అందమా అందమా అందనంటే అందమా చైత్రమా చైరమా నేనంటే న్యాయమా అందుకని ఇంద ఆర ఆవి. వల్లి టీచరు, ఆవిడెంత చక్కగా క్లాస్ చెప్తున్నారో ప్రశాంతంగా అనిపిస్తుంది. దేవాన్న బ్రహ్మచర్యం పోగొట్టడానికి నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటా. అందులో భాగంగా ఇప్పుడు ఒక ప్లాన్ చేస్తాను. ఆంజనేయ స్వామి, నీ భక్తుని ప్రేమలోకి దింపుతున్నందుకు నన్నేమీ శిక్షించావు కదా. ఇది చాలా మంచి పని స్వామి. వేల సంవత్సరాల క్రితం యూరోప్ లో జరిగిన దాని గురించి ఇప్పుడు చెప్తాను. టీచర్, ఇలా రండి. ఇలా రండి టీచర్. సైలెన్స్. ఎవ్వరూ అల్లరి చేయకూడదు. నేను ఇప్పుడే వస్తాను. ఏంటి చిన్న? నేను మీకోసం ఒకటి తెచ్చాను. ఏం తీసుకొచ్చావు? ఏంటిది? మళ్ళీ పూల మొక్కలు తీసుకొచ్చావా? కాదు టీచర్, ఇది కంప్యూటర్. కంప్యూటరా? ఇదెక్కడిది? కామేశ్వర్ మాస్టర్ తెచ్చారు కదా, అదే. నువ్వెందుకు తీసుకొస్తున్నావు? వీరభద్ర సార్ ఇంటి నుంచి తెస్తున్నాను. మీ చేతికే ఇవ్వాలని ప్రత్యేకంగా చెప్పారు. అందుకోసమే నేను మీకోసం వచ్చాను. నా చేతికి ఇవ్వమని నీకెవరు చెప్పారు? ఇదే నాకు మంచి అవకాశం.
నేను దీన్ని బాగా ఉపయోగించుకోవాలి. టీచర్ మనసులో ఏముందో నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ, 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 ఏం లేదు టీచర్, మీకు దీన్ని ఎవరిమ్మన్నారో ఆలోచిస్తున్నాను. డైరెక్ట్గా చెప్పేయచ్చు, కానీ ఏంటది కానీ? అంటే నేను మీకు నిజం చెప్పిస్తాను, లేకపోతే నా మనసు ఒప్పదు. అబద్ధం చెప్పలేను. అదేంటి అంత పెద్ద రహస్యమా ఏంటి? చెప్పకపోతే వదిలేసేయ్. నాకు కంప్యూటర్ ఇస్తే చాలు. పంపించింది ఎవరైతే ఏంటి? లేదు, అది మీకు తెలియాల్సిందే. అప్పుడే నాకు ఈ కంప్యూటర్ని తిరిగిచ్చినందుకు సంతోషంగా ఉంటుంది. అది రహస్యం అని చెప్పావు కదా చిన్నా. ఓ, అదేమి పెద్ద రహస్యం కాదు. ఇవ్వమన్నది ఇంకెవరో కాదు, దేవా అన్న. ఎవరు? దేవా సారా? ఆ, ఆయనే. దీన్ని మీ చేతికే ఇవ్వాలని ఆయన నాకు ప్రత్యేకంగా చెప్పారు. లేకపోతే దీన్ని ఆఫీస్ రూమ్లో పెట్టేసి వెళ్ళిపోయామండి కదా. అన్న పేరు చెప్పగానే టీచర్ ముఖంలో సంతోషం కనిపించింది. అయితే ఇక్కడ ఓకే అన్నమాట. ఏమన్నావు నువ్వు? అది దీన్ని ఎక్కడ పెట్టాలో అని అడిగాను. నువ్వు దాన్ని ఇక్కడే పెట్టేసేయ్. నేను గోపిని పిలిచి స్టాఫ్ రూమ్ లో పెట్టిస్తాను. సరే, ఇక నేను వెళ్ళొస్తాను టీచర్. సరే. నేను అన్నకేమైనా చెప్పాలా టీచర్? ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పానని చెప్పు. సరే, మీరు చెప్పారని ప్రత్యేకంగా చెప్తాను. చా, ఈ నెలలో అసలు ఒక్క సెలవు కూడా లేదు. రోజంతా ఈ పిల్లలతో అరిచి అరిచి నిజంగా నేను చాలా అలసిపోతున్నాను. ఇంతకు ముందులాగా ప్రళయం రావాలి టీచర్. అలాంటప్పుడే మన స్కూల్కి సెలవు వస్తుంది, లేకపోతే మన స్కూల్కి సెలవు ఎక్కడిది? చాలే ఆపు గోపి, దయచేసి అలా అనుకోవద్దు. అప్పుడొచ్చిన ప్రళయానికే ఇంకా ఏది సర్దుకోలేదు. ఇంకా ఊరంతా నీళ్లు చాలా ఉన్నాయి. ఇక నువ్వు వెళ్ళు. గోపి, నువ్వు వెళ్ళి బెల్లు కొట్టు. అయ్యో, చా, ఓహో, ఇది ఇక్కడికి మళ్ళీ వచ్చేసిందా? మంచిది. ఇంటికి దీన్ని ఎవరు తీసుకొచ్చారు? నాకు తెలీదు, నేను వచ్చేసరికే ఉంది. ఇది మళ్ళీ ఎలా వచ్చింది? ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? తెలీదు. తెలీదా? ఎందుకు తెలీదు? మేము ఇక్కడికి వచ్చేసరికే ఉంది. ఎవరు తెచ్చి పెట్టారో మాకు తెలీదు. ఓహో, ఎవరు తెచ్చారో తెలీదు. ఎవరికి తెలియకుండానే ఇది ఇక్కడికి ఎలా వచ్చుంటుంది? నాకిప్పుడు తెలియాలి, దీన్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారో. ఒకవేళ ఇది ఇక్కడ ఉందంటే మీకేమైనా ప్రాబ్లమా? మన స్కూల్లో పిల్లలకి కంప్యూటర్ పాఠాలు చెప్పాలి కదా. ఇదేవి ఇక్కడ అవసరం లేదు. ఇది ఉండాలో లేదో నేను చెప్పాలి, ఒక హెచ్ఎం గా. ఛా, ఓ బుర్ర తినేస్తున్నాడు. ఏంటి ఏంటి ఏంటి? ఏమీ లేదు, పదండి టీచర్. ఏంటి, ఎవరు తెచ్చారు ఇక్కడికి? ఏమో, ఎవరికి తెలుసు? గోపి, గోపి, వస్తున్నాను. ఇది ఎవరు తెచ్చారో నాకు తెలియాలి. తెలుసుకోకుండా వదిలిపెట్టను. గోపి, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఏది సార్? ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చి పెట్టారు? తీసుకొచ్చింది నేనే. నాకు చెప్పింది వల్లి టీచర్. ఈ కంప్యూటర్ ఇక్కడ పెట్టమని వల్లి టీచర్ చెప్పిందా? మరి నా అంతటి నేనే ఎందుకు పెడతాను, మీరే చెప్పండి. నమ్మకం లేదంటే వెళ్ళి వల్లి టీచర్ని అడగండి. రమణు, వల్లి టీచర్ని రమణు. నేనిప్పుడు నిజం తెలుసుకొని తీరాల్సిందే. రమణు, రాను రాను నాకు అసలు విలువ లేకుండా పోతుంది. అసలు ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు. అచ్చనమ్మ గారికి నేను స్వయంగా ఇచ్చిన కంప్యూటర్ తిరిగి ఇక్కడికి. ఆ వల్లి టీచర్కి అర్చన మేడం ఈ కంప్యూటర్నిచ్చే అవకాశమే లేదు. మరి దీన్ని ఎవరిచ్చారు? నాకేమీ అర్థం కావటం లేదు.